తెలంగాణలో స్పష్టంగా కనపడుతోంది. నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిన్న వాళ్ళ మీద ఇరుచుకపడుతున్నాడు, చిన్న ఉద్యోగుల మీద, అంటే బిఎల్ఏలు వీళ్ళంటి ఉద్యోగుల మీద ఇరుచుకపడుతున్నాడు అత్యంత నీతిమంతుల్లాగా. కానీ అక్కడే ఒక మాట ఒప్పుకున్నాడు స్టేజ్ మీద, ఎకరాలు కానీ బకరాలకు అమ్ముతున్నారా అనే కామెంట్ చేశాడు. ఎకరాలు కొని బకరాలకు అమ్మేదాన్ని కొంతకాలం ఆపుకోండి, అంటే ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిందాక ఆపండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తినండి అనేది స్పష్టంగా చెప్పాడు. ఇదే మాట అతను ప్రమాణ స్వీకారానికి ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ వాగ్దానాలని నెరవేరుతాయా అంటే, నేను కడుపు కట్టుకొని సంవత్సరం ఉంటే చాలు ఈ మొత్తం నెరవేరుతాయి అన్నాడు. అంటే తను లంచాలు తినకుండా కడుపు కట్టుకొని ఒక్క సంవత్సర కాలం పాటు ఉంటే మొత్తం వాగ్దానాలు నెరవేరుస్తా అన్నాడు. ఇప్పుడు వాగ్దానాలు నెరవేర్చట్లేదు అంటే కడుపు కట్టుకోవడం మానేసినవా అని అర్థం వస్తుంది. మానేసి ఎకరాలు కొని నీ బకరాలతో కింద ప్రజలకు అమ్మిస్తున్నావా అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకని అతను ఏం చేశాడు, హోమ్ మినిస్టర్ కూడా తన చేతిలో పెట్టుకున్నాడు, విద్యాశాఖను తన చేతిలో పెట్టుకున్నారు, మున్సిపల్ శాఖను తన చేతిలో పెట్టుకున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందో, ఎట్లా ఆదాయం వస్తుందో, ఆ అక్రమాలను ఏమన్నా ప్రశ్నిస్తే ఎట్లా అణచివేయాలనో ఈ శాఖలన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు. దానికైనా పన్నిన సూత్రం ఏంటంటే, అబద్ధాలు ప్లస్ బూతులు ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ. అంటే అబద్ధాలు బూతులు చెప్పుకుంటూనే బతుకుతూ ఉన్నారు, కానీ చెప్పేటివి మాత్రం నీతులు. ప్రెస్ మీట్కి వస్తే 2 కూతలు 2 కోతలు కలిపి ఓ ప్రెస్ మీట్ పూర్తి చేసేసి నీతులు చెప్పి వెళ్ళిపోయి బూతులు మాట్లాడడం నేర్చుకున్నాడు. అందుకని ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి లేడో, ఉన్న హోమ్ మినిస్టర్ ఎట్లయితే క్రిమినలో, ఒక ఏం చెప్పండి, క్రిమినల్ చేతిలోనే ఈ రాష్ట్రం ఉంది. ఆయన క్రిమినల్ కాకపోతే ఇప్పటికి ఒక సూటికి ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఆయన 5 కోట్లతో వచ్చి ఒక ఓటుకు నోటు కేసులో 50 లక్షలు ఇచ్చిండు కదా, మిగతా 4,50,00,000 రూపాయలు ఎక్కడున్నాయో చెప్తే ఆయన ఒక క్రిమినల్ అవునో కాదో మనం ఆలోచించవచ్చు. ఆయన ఇచ్చిన 50 లక్షల రూపాయలు ఎవరిచ్చిరో చెప్పినా ఆయన క్రిమినల్ కాదో ఆలోచించవద్దు. అంతటి క్రిమినల్ వ్యక్తిలో ఈ రాష్ట్ర పాలన ఉన్న తర్వాత, హోమ్ మినిస్టర్ కూడా తనే అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. అందుకనే సంవత్సరానికి క్రైమ్ రేట్ ఎట్లా పెరుగుతూ ఉందంటే ఘోరంగా పెరుగుతూ ఉంది. 23-24 మధ్యన క్రైమ్ రేటు 9.8% పెరిగితే, అదే 24-25 ఒక్క సంవత్సరంలోనే ఆ క్రైమ్ రేటు 14% పెరిగింది. అంటే దీన్ని మనం 14% పెరిగింది అంటే క్రైమ్ రేటు మీద ఎంత విచ్చలవిడితనం కింద పెరిగిందో చూడండి. యథా రాజా తదా ప్రజ. అందుకని క్రైమ్ అనేది ఈజీ అయిపోయింది తెలంగాణలో. ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇది క్రైమ్ అలవాటు పడిపోయింది. చివరికి భద్రత అనేది భార్య దగ్గర భర్తకు కానీ, భర్త దగ్గర భార్యకు కానీ, తండ్రి దగ్గర కొడుకు కానీ, కొడుకు దగ్గర తండ్రికి కానీ, అసలు బంధాల మధ్యన దేనికి కూడా ఓ భద్రత లేకపోయింది. కోపం వస్తే చాలు ఎవరినైనా చంపవచ్చు, ఎట్లయినా చంపవచ్చు, ఎక్కడైనా చంపవచ్చు. చంపడమే కాదు, ఎంత ఛాలెంజింగ్ అంటే ప్రభుత్వానికి ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టేస్తారు, నేను ఎంతమంది చంపేసినా అని. సిగ్గుండాలి కదా గవర్నమెంట్కి ఏమైనా. తెలంగాణ పోలీస్ అంటే, ఒకప్పుడు భారతదేశంలో పోలీస్ అంటే తెలంగాణ అని చెప్పుకున్న రోజులు ఉన్నాయి. ఇవాళ పోలీసుల పరిస్థితి ఎలా ఉన్నది? పోలీసులకే రక్షణ లేని పరిస్థితికి ఏర్పడ్డది. పోలీసుల ద్వారా ప్రజలకు రక్షణ లేని పరిస్థితి కనపడ్డది. ఇలా పోలీసుల పని ఏంటంటే, హోమ్ మినిస్టర్గా ఉన్న రేవంత్ రెడ్డి ఏమేమి అరాచకాలు చేస్తారు, ఆయన అనుచరులు ఏమి అరాచకాలు చేస్తారు, వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించిన వాళ్ళని ఎట్లా అణిచివేయాలి, ఏ రూపంలో అణిచివేయాలి, ఏ కేసులు పెట్టాలి, ఇది మాత్రమే పోలీసులు ఇవాళ చేస్తూ ఉన్నారు.
దానికని ఏమైపోయింది, చివరికి పెళ్ళిళ్ళు చేసుకుందామంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకున్నాక భార్య వచ్చి ఏ సిలిండర్లో నన్ను పెట్టుద్దో, పెళ్లి చేసుకున్నాక భర్త పోయి భార్యని ఎక్కడ కుక్కర్లో పెట్టి ఉడికిస్తాడో. ఇదంతా క్రైమ్, తెలంగాణలో జరుగుతున్న క్రైమ్ ఇది. ఇంత ఘోరమైన క్రైమ్ జరుగుతూ ఉన్నది ఈజీగా. ఎక్కడ చూడండి ఈరోజు క్రైమ్ లేదనే పాయింట్ లేదు ఇవాళ. అంటే సుమారు 9-10 నెలలనే 1000 మర్డర్లు దాటిపోయినాయి తెలంగాణలో. 1000 మర్డర్లు దాటిపోయినాయి. పట్టపగలు రివాల్వర్ తీసుకొని ఒక రాజకీయ నాయకుడిని కాల్ చేశాడు ఈ తెలంగాణలో. అంటే ఒక ఘోరమైన విపత్తు, ఎవరినైనా చంపొచ్చు అనేది. ఈ క్రైమ్ అంటే ఒక ఈజీ సరదాగా చేసేలాగా వచ్చింది. దానికి ఒక అదుపు లేదు, ఆజ్ఞ లేదు, పోలీసు వాళ్ళు పట్టలేదు. మరీ సైబర్ క్రైమ్ అయితే 38% పెరిగింది. 38% పెరిగింది సైబర్ క్రైమ్. అంటే ఇంత ఘోరమైన సైబర్ క్రైమ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. 2023లో 2,13,000 కేసులుంటే 2024కి వచ్చరికి అది 2,24,000 కేసులు అయింది. అదే 2025లో 10 నెలలనే 2,38,000 కేసులు అయినాయి. అది క్రైమ్ రేట్. అంటే ఇంత ఘోరంగా 24లో 24,643 సైబర్ క్రైములు ఉంటే 2025లో 37,000 సైబర్ క్రైమ్ కేసులు అయినాయి ఇవాళ. అంటే ఇంత ఘోరంగా జరిగిపోతుంది. కానీ ఈయన మాటలు మాత్రం ఎలా ఉంటాయంటే కోతలు దాడుతూ ఉంటాయి. మీరు అప్పుడప్పుడు మనం చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. రోడ్డు పక్కన కూర్చొని ఒక లెవెలైన ఆయన కూర్చొని, అరే నువ్వు లేత బతకవరా అంటాడట ఆ గోతిలో కూర్చొని. లేత బతకవరా అంటే రోడ్డు భయపడితే అరే వీడు వస్తే నేను బతకను ఏమో అని చెప్పి నేను ఆడ తీసి పెడితే ఇక అసుంట పోయినాక వీడు చిన్నగా లెవెలైనడు వచ్చి చదువుకొని పోతాడనమాట. ఇలాంటి ఒక లెవెలైనడు ఒక విషయంగా అంటే పరిపాలనలో అసమర్థుడు, అరాచకంలో సమర్థుడు. నోరు తెరిస్తే గాంధీ భవన్ భూత పురాణం అయింది, హెడ్ క్వార్టర్ అయింది అది గాంధీ భవన్కి. ఎవరు అసలు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దీన్ని పట్టించుకోవట్లేరు. ఎవరు పట్టించుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి తెచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డితో వచ్చిన వాళ్ళు, వీళ్ళు మాత్రం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకని ఏం చేశాడు, ఒకరిద్దరికి ఇప్పుడు క్యాబినెట్ వాది ఇచ్చి నన్ను తిట్టినప్పుడు మీరు కూడా తిట్టండి, నన్ను తిట్టినప్పుడు మీరు కూడా తిట్టండి, నేను తిడతా ఉంటే మీరు సమర్థించండి అని చెప్పి ఒక ఇద్దరికి ఇచ్చారు. ఆ ఇద్దరు నేను చూశాను రేవంత్ రెడ్డి పోయి మిర్చిగా తిడతా ఉన్నారు. ఒక ఆయన అంటే ఒక ఆయన అంటాడు అవలే అంటాడు. ఈ మాటలు మాట్లాడితే అవలేగాలే అవలే మాటలు మాట్లాడతారు. మామూలు వాళ్ళకి ఎందుకు వస్తాయి ఈ మాటలు? సామాన్యంగా రాజకీయాలు మాట్లాడుకునే వాడికి అవలే మాటలు రావు. అవలే అనే పదవాడిన మాట నువ్వు అవలై ఉండాలి, లేకపోతే నీకెట్లా వస్తాయి? ఇలాంటి మాట్లాడడానికి ఒకరిద్దరిని పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అందుకని దీన్ని ఈ క్రైమ్ నుంచి బయటపడాలంటే ఈ ముఖ్యమంత్రి తప్పుకోవాలి. ఇది ఎక్కడికి వస్తూ ఉంది? విద్యలో హాస్టళ్లలో పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, పట్టించుకోడు. హాస్టల్లో పిల్లలు చచ్చిపోతాను పట్టించుకోడు. పొలాలలో రైతులు చచ్చిపోతున్నారు, పట్టించుకోడు. కానీ ఈయన అనుకున్న హోమ్ మినిస్టర్గా ఉన్న పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూరియా కొట్టల కోసం ఆందోళన చేస్తే రైతులు పట్టుకుని కొడతారు. పోడు భూముల కోసం ఆందోళన చేస్తే మీరు చూస్తారు టీవీలలో ఎంత భయంకరంగా. ఒక ఆడపిల్లని జుట్టు పట్టుకొని ఇట్లా గిరాటేసి తిప్పడేస్తాడు పోలీసుడు. ఆ పోలీసుడు నేను అడుగుతున్నా, ఇంటే నీ పిల్లమో తల్లో అలాంటి గిరాట ఎవడన్నా వేస్తే భరిస్తావా అని అడుగుతున్నా నేను. ఏం మనిషివి కదా నువ్వు? మానవత్వం లేదా? మానవత్వం ఉంటే ఒక గిరిజన బిడ్డ ఆ భూమి మీద బతుకుతుంది, ఎన్నో ఏళ్ళగా బతుకుతుంది, పోడు భూములకు పట్టాలిచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి. నువ్వు చేసేది ఏంటి? ఆ బిడ్డను పట్టుకొని గిరాటేస్తుంది. ఏంటి గుర్తు రాలేదా భార్య పిల్లలు? ఆ రోజు కేవలం రేవంత్ రెడ్డి పైనే గుర్తుంటాడా? ఒక అటవీ శాఖ అధికారికి వాళ్ళని అరెస్ట్ చేసే కానీ వాళ్ళని హరాస్ చేసే కానీ హక్కు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. యూరియా కట్టల కోసం నిలబడితే క్యూలో నిలబడ్డ ముసలాలను పట్టుకొని కొడుతూ ఉన్నారు. ఇక్కడ లేదు మాకు నీళ్లు కావాలని నీళ్ళ కోసం పోతే కొడతా ఉన్నారు, తాగునీళ్ళ కోసం పోతే కొడతా ఉన్నారు, సాగునీళ్ళ కోసం పోతే కొడతా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇదేంటి అంటే సార్ సోషల్ మీడియా మీద కేసులు పెడతాం. ఇది ఒక అలవాటు. ఎవరికి వస్తుంది ఈ కేసులు పెట్టే కోపం అంటే? చేతగానానికి వస్తుంది. చేతగానానికి నిక్కుడు ఎక్కువ ఉంటుంది. అందుకని కేసులు పెట్టి నువ్వు బతికి బట్టగట్టడం కోసం ఎదుటి వాడి మీద కేసులు పెట్టి వాళ్ళని ఏం మాట్లాడకుండా చేసి నువ్వు ఏదో చేద్దామని ఉద్ధరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకని నేను అనేది ఏంటంటే మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఇప్పుడు నిన్న ఒక ఆయన ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆయన అంటాడు, ఆయన ఇందిరమ్మ ఇండ్ల సీన్ అన్నట.
ఆయన పేరే ఇందిరమ్మ ఇండ్ల సీన్ అనమాట. ఇందిరమ్మ ఇండ్ల సీనన్న కాదు నువ్వు, ఇందిరమ్మ ఇంట్లో సీనన్నవు నువ్వు. ఆ ఇంట్లో బతుకుతున్న సీనన్నవు తప్ప ఇండ్ల సీనన్నవు కాదు నువ్వు. ఆ ఇందిరమ్మ ఇంట్లోకి రేవంత్ రెడ్డి కాదు, ఇందిరమ్మ ఇంట్లో రేవంత్ రెడ్డి కాదు, ఈయన మోడీతో జోడీ రేవంత్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ అంటే పట్టదు, ఆయన కాంగ్రెస్ మనిషి కాదు, ఆయన కాంగ్రెస్లో ఉన్నవాడు కాదు. అందుకని నీకు ఢిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా చేస్తామంటే ఆ ధర్నాలు ఆయన పాల్గొనలే. పైగా రాహుల్ గాంధీ ఏమంటాడు, విద్యార్థులలో లాఠీ చార్జ్ కందెర్ర చేస్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి లాఠీ చేస్తాడు, కళ్ళు మూసుకుంటాడు. జస్ట్ ఢిల్లీకును హైదరాబాద్కు తేడా ఏంటంటే ఆడ కన్నెర్ర చేస్తాడు, ఇలా కళ్ళు మూసుకుంటాడు. మరి మధ్యాహ్నం నడిచింది ఏంటి, మూటల. ఎన్ని మూటలు వస్తే అన్ని రకాల డ్రామా చేస్తావా, ఇంత దొంద వైఖరా అని రాహుల్ గాంధీని అడక్క తప్పదు. అది ఇక్కడ విద్యార్థుల మీద జరుగుతున్న లాఠీ చార్జ్ 7 సార్లు లాఠీ చార్జ్ జరిగింది విద్యార్థుల మీద. లాఠీ చార్జ్ కాదు, నిన్న యువజన సభ జరిగితే ఆ సభలో కేటీఆర్ ఎమ్మటి ఒక ఆమె కూర్చుందట, సింధు అని. ఈమె బీఆర్ఎస్ కార్యకర్త అని. వాడు సిగ్గుంటారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తలు నిరుద్యోగులు ఉండరా? నిరుద్యోగులలో బీఆర్ఎస్ ఉండదా? చదువుకున్న వాళ్ళలో బీఆర్ఎస్ ఉండదా? ఈ రోజు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పెద్ద సంఘం. మరి వాళ్ళు చదువుకొని వాళ్ళు నిరుద్యోగులు గారా? ఏం బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వకూడదా? బీఆర్ఎస్ పిలుపునిస్తే వాళ్ళు మద్దతుగా రాకూడదా? ఓ సమస్య ఎందుకు వచ్చింది, దాన్ని నువ్వేం చేస్తున్నావో చెప్పాలి. అంటే నీ 70,000 ఉద్యోగాలు ఇచ్చిన కేటీఆర్ సవాల్ చేస్తే దానికి ఒక ఆయన ఇద్దరు, నేను చెప్పానుగా క్యాబినెట్ హోదా వచ్చిందని, దానికి వాళ్ళు రివర్స్లో కొడుతూ ఉంటారు. నేను ఇప్పటికి అడుగుతున్నా, ఎందుకే ఇంత సవాళ్ళు, ప్రతి సవాళ్ళు? ఈ 70,000 ఉద్యోగాలకు ఫలానా తారీఖు నాడు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, ఇది నోటిఫికేషన్ అని చూపెట్టరాదు, పంచాయతీ పరిష్కారం అయిందిగా. ఏ రోజు ఇచ్చినావు నోటిఫికేషను, ఈ నోటిఫికేషన్ ఇచ్చినావు చూపెట్టు. మళ్ళీ కోతలు ఎందుకు ఇందులో, అబద్ధాలు ఎందుకు దీంట్లో? సూటిగా చూపెట్టు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక టీవీ డిస్కషన్లో పాల్గొంటుంటే ఎదురు కూర్చున్నాడు, మీ అబద్ధాలు నేను తట్టుకోలేనైనా అబద్ధాలు ఆడుకోమని చెప్పి లేచిపోయింది. ఇలాంటి పరిస్థితి. అంటే ఇక్కడ మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ధర్నా చేస్తాడు, కానీ మోడీ జోడీ హైదరాబాదులో అణిచివేసి నియంతృత్వగా పరిపాలిస్తాడు. మరి రాహుల్ గాంధీ దాన్ని అరికట్టాలిగా. ఢిల్లీలో ఏదో డిమాండ్ చేస్తున్నావో అది ఇక్కడ హైదరాబాదులో కూడా ఉండాలి కదా. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని ఖచ్చితంగా, రేవంత్ రెడ్డి లక్ష్యాలు 2 ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తా. రేవంత్ రెడ్డి లక్ష్యాలు 2. ఒకటి కాంగ్రెస్ను బొందబెట్టడం, 2 కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడం. ఈ 2 అయిందాక నిద్రపోడు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, మిగతా కాంగ్రెస్ వాళ్ళు బలనం కాకుండా తప్పించుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని వదిలేస్తున్నారు ఇష్టపూర్తిగా. అందుకని ఎకరాలకు తొందరలోనే బయట పెట్టడం, ఎకరాలు కబ్జాలు చేసేస్తున్నారు, అక్రమంగా బెదిరించి కొంటున్నారు. అదే ఇలా మాట్లాడాడు, బకరాలకు అమ్ముకుంటున్నాను అని. అందుకని నేను అనేది ఏంటంటే, స్పష్టంగా రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ యాక్టివిటీని తగ్గించుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపో. ఏ జాతి అని మాట్లాడతాడు ఆయన. ఏం చేత, నోటుకు ఓటు నమ్ముకునే జాత? ఏం జాతి నీది? క్రిమినల్ జాత? ఈ కూడా భూములు ఆక్రమించుకునే జాత? లాగులో తొండలు నిడిచిపెట్టుకునే జాత? గుడ్లు పీకి గోళీలు ఆడుకునే జాత? నీది ఏ జాతి అసలు? మరి నీదేం జాతి? ఈయన ఆశ్చర్యంగా ఉంటుంది. ఈయన అంటూ ఉంటాడు, అందరినీ అందం గురించి మాట్లాడతాడు. ఈ అందగాడు గురించి మామూలు అందగాడు కాదు ఆయన. కింది నుంచి మొదలు పెడితే బోధకాలు, దొడ్డికాళ్ళు, ఉదరపొట్ట, కోడిబోర, లొట్ట చెంపలు, సొట్టబుగ్గలు, కింద పడేసిన సిలిండర్ లాగా ఉంటాడు బొర్లుకుంటా. ఈయన అందం గురించి మాట్లాడతాడు. కేటీఆర్ని అందం గురించి మాట్లాడిండి ఈయన. అంటే ఇలాంటి కూతలతో బతకడం కాదు, పరిపాలన మీద ఇప్పటికైనా దృష్టి పెట్టు. నువ్వేదైతే అన్నవో 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే నేను ఈ హామీలను నెరవేరుస్తున్నానో ఆ కడుపు కట్టుకో, హామీలు నెరవేర్చు. ప్రధానంగా రైతులకు నీళ్లు లేక, రాబోయే కాలంలో కరెంటు ఉండదంటున్నారు, నీళ్లు ఉండవంటున్నారు. మరి వీటన్నింటి మీద జాగ్రత్త వహించి రైతులకు న్యాయం చేయమని కోరుతూ రేవంత్ రెడ్డికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి కూతలు కూస్తే ప్రజలు ఊరుకోరు అని కూడా చెప్పదలుచుకున్నాను.